నమస్తే అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. చాలామంది కన్ఫ్యూషన్‌లో ఉంటారు. మోకాళ్ళ ఆపరేషన్‌కి వెళ్తున్నామండి, రోబోటిక్ అన్నారు, ఏ రోబో ఉంది, చాలా రకాలు ఉన్నాయంట కదా! ఏంటి దానిదండి. రోబో కన్నా నాణ్యత ఎక్కువగా చెప్పాల్సిందేంటండి మెటల్ అండి. ఎటువంటి మెటల్ వాడుతున్నాం, ఎంతకాలం నాణ్యత ఉంది, దానివల్ల ఎక్కువ స్టడీస్ ఏమున్నాయి. రోబోలో రకాలు ఉన్నాయండి. కొన్నిటి వాటికి సీటీ స్కాన్ ప్రయర్‌గా కావాలి ఆపరేషన్ ముందు. కొన్నిటి లేటెస్ట్ రోబోకి అవసరం లేకుండా ఉన్నాయి. ఇమేజ్ బేస్డ్, ఇమేజ్ లెస్ అంటాం. ఇమేజ్ బేస్డ్ అంటే ముందు రోగి యొక్క అంటే పేషెంట్ యొక్క మోకాలు ఇన్ఫర్మేషన్ సిటీ స్కాన్ ద్వారా కంప్యూటర్కి ఇవ్వటం, దాని ద్వారా ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది. రెండోది ఇమేజ్ లెస్ అంటాం. అంటే ఇది లేటెస్ట్ టెక్నాలజీ. డైరెక్ట్గా రోగి యొక్క ఇన్ఫర్మేషన్ ఆపరేషన్ అప్పుడే మనం కంప్యూటర్కి ఇవ్వటం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ముందుగా సిటీ స్కాన్ చేసే అవకాశం తప్పితే దానికి రేడియేషన్ వల్ల అవాయిడ్ చేసే అవకాశం ఉంది. అనవసరంగా రేడియేషన్ లేకుండా ఇప్పుడు కొత్త రకాల రోబోస్ వచ్చింది ఏంటి అంటే ఇమేజ్ లెస్ అంట. సో దీనికి సిటీ స్కాన్ అవసరం లేదు. దీనివల్ల రేడియేషన్ పోయే అవకాశం ఉంది. ఒక సిటీ స్కాన్ అంటే 100 ఎక్స్రేలతో సమానం అంట. ఇంత రేడియేషన్ మంచిది కాదు కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీలో వితౌట్ ఇమేజ్ అంటే సిటీ స్కాన్ లేకుండా వచ్చే అవకాశం ఉంది. సో దీనికి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ ఉంటాయండి. ఏ రోబో అంటే ఆ పర్టికులర్ కంపెనీ వాడాల్సి ఉంది. నాణ్యత ఎక్కువ ఉన్న కంపెనీస్కి ఎప్పటికన్నా వాడటం మంచిదేనండి. ఇమేజ్లెస్ టెక్నాలజీని ఎప్పుడు వాడుకోవడం మంచిది. రోబో వల్ల ఆపరేషన్ రోగికి నష్టం అంటూ ఎక్కడా లేదండి. దానివల్ల లాభమే, ఎక్కువ కాలం మన్నిక వచ్చే అవకాశం ఉంది. టెక్నాలజీని వాడుకున్నంత మాత్రాన ఎందుకంటే నొప్పి తక్కువ, మనకి ఎక్కువ కాలం మన్నిక, తొందరగా కోలుకునే అవకాశం ఉన్నప్పుడు దానికోసం రోబోతోటి ఆపరేషన్ చేసుకోవడం మంచిదేనండి.